మనకి టోటల్ గా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఈ ప్రైస్ రేంజ్ లో మనకి హైట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు చూస్తున్నారు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు వచ్చేటప్పటికి ఫేక్ రూఫ్ రైల్స్ ఇవి. ఇక్కడ మనకి లెగ్ రూమ్ కానీ లేదంటే థై సపోర్ట్ అనేది కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూర్చున్నప్పుడు ఒకలా ఉంటుంది, హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూర్చున్నప్పుడు ఒకలా ఉంటుంది. మనము ఎలా డ్రైవ్ చేస్తున్నాం దాన్ని బట్టి ఇంకా మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలనేది మనకైతే సజెషన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో ఇంకొకటి మెయిన్ గా నాకు నచ్చింది ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు నేను విశాఖపట్నంలో ఉన్న షోరూమ్ కి అయితే వచ్చాను. అండ్ ఈ నిసాన్ షోరూమ్ వచ్చేటప్పటికి లక్ష్మీ నిసాన్ మనకి బిర్లా జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. అండ్ ఇక్కడికి రావడానికి మెయిన్ గా రీజన్ ఏంటి అంటే కనుక చాలా మంది అడుగుతున్నారు, ఒక 10 lakhs బడ్జెట్ లో మంచి సేఫ్టీ కార్ అలాగే అన్ని ఫీచర్స్ ఉన్నది. అందుకనే నేనైతే ఈ షోరూమ్ కి వచ్చాను. అండ్ నిసాన్ వచ్చానంటే చాలా మందికి అయితే అర్థమవుతుంది, నిసాన్ లో మనకి మ్యాగ్నెట్ అయితే ఉంది కదా. అండ్ ఈ రోజు ఈ వీడియోలో నిసాన్ మ్యాగ్నెట్ గురించి డీటెయిల్ గా మొత్తం టోటల్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా వాకర్ అండ్ రివ్యూ అయితే చేద్దాం. అండ్ ఎవరైతే నిసాన్ మ్యాగ్నెట్ కొనుక్కుందాం అనుకుంటున్నారో లేదంటే ఎవరైతే 10 lakh బడ్జెట్ లో ఒక మంచి ఫీచర్డ్ కార్ గురించి వెతుకుతున్నారో మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకైతే ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఇప్పుడైతే మనం షోరూంలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది నిసాన్ నుంచి వచ్చిన మ్యాగ్నెట్ అనమాట. సో ఫ్రంట్ నుంచి చూస్తే మనకి ప్రొఫైల్ అనేది ఈ టైప్ లో అయితే ఉంది. ఈ ఫ్రంట్ చూసుకుంటే మనకి టోటల్ ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు. మధ్యలో నిసాన్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. మొత్తం ఫ్రంట్ గ్రిల్ అనేది చాలా ఏరియా అయితే ఉంటుంది. అంటే లోపలికి రేడియేటర్ దగ్గరికి ఎక్కువగా ఎయిర్ తగలడానికి చాలా బాగా డిజైన్ చేశారు అనేది చెప్పుకోవచ్చు. అండ్ చుట్టూరా క్రోమ్ ట్రీట్మెంట్ అయితే దీంతో పాటు ఉంది. హెడ్ లైట్స్ చూసుకున్నా సరే దీంట్లో టోటల్ హాలోజన్ యూనిట్ అయితే వస్తాయి. అండ్ అదే మనం టాప్ ఎండ్ లోకి వెళ్తే ప్రొజెక్టర్ లైట్ సెటప్ అయితే వస్తుంది. హాలోజన్ యాజ్ వెల్ as సిగ్నల్ ల్యాంప్స్ కూడా టోటల్ హాలోజన్ లో ఉంటాయి. అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే వస్తాయి. మనమైతే కీ ఆన్ చేస్తే ఇదిగో ఈ టైప్ లో ఇవైతే లైట్ అవుతూ ఉంటాయి. కిట్ ప్లేట్ కూడా మనకి సిల్వర్ ఫినిష్ తో అయితే ఇచ్చారు. కలర్ కాంట్రాస్ట్ పరంగా చూసుకున్నా సరే చాలా స్టైలిష్ గా అయితే ఉంది. యాజ్ వెల్ as ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో ఫాగ్ ల్యాంప్స్ అయితే లేవు. బట్ మనం టాప్ అండ్ వేరియంట్ లో కానీ లేదంటే యాక్సెసరీ మనం ఒకవేళ ఫిట్ చేసుకోవాలన్నా ఫాగ్ ల్యాంప్స్ అయితే ఫిట్ చేసుకోవచ్చు. అండ్ టోయింగ్ హుక్ కి ఇక్కడ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ బానెట్ చూసుకున్నా ఈ టైప్ లో అయితే ఉంది. చాలా వైడ్ బానెట్ ఉంది. మంచి మస్కులర్ డిజైన్ అయితే వస్తుంది. అండ్ ఈ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లోకి వచ్చిన ఇది టోటల్ లెంత్ చూసుకుంటే మనకి 13.1 feet లెంత్ అయితే ఉంటుంది. వీల్ బేస్ చూసుకున్నా 8.2 feet వీల్ బేస్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొకటి మెయిన్ గా నాకు నచ్చింది ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో ఎలాంటి ఆఫ్ రోడ్స్ లో ఈవెన్ మన ఇండియన్ రోడ్స్ లో స్పీడ్ బ్రేకర్స్ అనే కాదు, ఈవెన్ ఆఫ్ రోడ్స్ లో మీరు ట్రావెల్ చేయాలన్నా సరే హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు అనమాట ఈ కార్ ని తీసుకుని వెళ్ళి. వీల్ పైన ఆర్చెస్ చూసుకున్నా సరే కొంచెం పెద్ద సైజ్ లో అయితే ఉన్నాయి ఇక్కడ మనకి క్లాడింగ్ అనేది. అండ్ ఇదే క్లాడింగ్ మనకి టోటల్ రన్ అయింది. బ్యాక్ వరకు కూడా రన్ అయింది. ఈవెన్ బ్యాక్ టైర్ పైన కూడా రన్ అయింది. అండ్ దాంతో పాటు ఈ మధ్యలో చూసుకుంటే ఇక్కడ ఒక క్లాడింగ్ అయితే ఇచ్చారు. సో డిజైన్ ఎలిమెంట్ కొంచెం ఎన్హాన్స్ చేయడం గురించి కలర్ కాంట్రాస్ట్ అయితే ఇచ్చారు. మధ్యలో సిల్వర్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం టైర్స్ చూసుకుంటే దీంట్లో ఎంఆర్ఎఫ్ వాండరర్ టైర్స్ అయితే వచ్చాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి 16 inch అలాయ్ వీల్ అయితే వచ్చింది, డైమండ్ కట్ అలాయ్ వీల్. అండ్ టైర్ సెక్షన్ వచ్చేటప్పటికి 195/60 రేడియల్ 16 వచ్చింది కదా. ఇదే సేమ్ మనం స్పేర్ వీల్ చూసుకుంటే సైజ్ అయితే కొంచెం తగ్గుతుంది. మనం వెనకాల బూట్ ఓపెన్ చేసినప్పుడు స్పేర్ వీల్ ఎంత సైజ్ ఉంది అనేది అయితే చూద్దాం. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ నిసాన్ మ్యాగ్నెట్ అనేది ఇక్కడ ఒక బ్యాడ్జింగ్ అయితే వచ్చింది, 3D బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. ఈవెన్ ఈ విండోస్ చూసుకున్నా మనకి సైజ్ అయితే కొంచెం పెద్ద ఉంది. మంచి ఏరీ ఫీల్ ఉండడానికి కొంచెం పెద్ద సైజులో ఇవైతే డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇవి వచ్చేటప్పటికి టోటల్ క్రోమ్ అయితే వచ్చాయి. మెయిన్ గా ఈ నిసాన్ మ్యాగ్నెట్ లో చూసుకుంటే మనకి 4 వేరియంట్స్ వస్తాయి అనమాట. ఎక్స్ఎల్, ఎక్స్ఈ, ఎక్స్వి అండ్ ఎక్స్వి ప్రీమియం. ఇది వచ్చేటప్పటికి ఎక్స్వి అనమాట, అంటే మిడ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. అన్ని కూడా ఓన్లీ పెట్రోల్ ఆప్షన్ లోనే వస్తాయి. దీంట్లో డీజిల్ అయితే ఏం రాదు. అండ్ దీంట్లోనే ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది, యాజ్ వెల్ as సివిటీ వేరియంట్స్ ఉంటాయి. అండ్ దీంట్లోనే మనం ప్రీమియం వెర్షన్ కి వెళ్తే కనుక టోటల్ అన్ని వస్తాయి. బట్ ఇది వచ్చేటప్పటికి మిడ్ వేరియంట్ కాబట్టి దీంట్లో కొన్ని ఫీచర్స్ అయితే తక్కువ ఉంటాయి. రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఆటో ఫోల్డబుల్ ORVMs ఇచ్చారు విత్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అది నేను డోర్ ఓపెన్ చేసిన తర్వాత లోపల నుంచి అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్టీరియర్ అయితే చూద్దాం. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ టైప్ లో అయితే ఉంది. అండ్ పెట్రోల్ లిడ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంది. దీంట్లో 40 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. మైలేజ్ కూడా క్లెయిమ్ చేసింది. నియర్లీ 20 km/లీటర్ వరకు మైలేజ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఈ టైప్ లో ఉన్నాయి. టైల్ ల్యాంప్ యాజ్ వెల్ as అంటే బ్రేక్ ల్యాంప్ కానీ లేదంటే సిగ్నల్ ల్యాంప్స్ అన్ని కూడా దీంట్లో అయితే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో బోత్ సైడ్స్ మనకి రివర్స్ ఆన్ చేసినప్పుడు బోత్ సైడ్స్ లైట్ అయితే వెలుగుతుంది. ఇప్పుడు వచ్చే కార్స్ లో మోస్ట్లీ ఒక సైడ్ వస్తుంది కదా, బట్ అలా కాకుండా దీంట్లో బోత్ సైడ్స్ అయితే వెలుగుతుంది. అండ్ ఇక్కడ మనకి నిసాన్ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది, యాజ్ వెల్ as 3D బ్యాడ్జింగ్ మ్యాగ్నెట్ అని అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే డిఫాగర్ లైన్స్ అయితే ఇచ్చారు. అండ్ రేర్ స్పాయిలర్ దగ్గరికి ఇక్కడ హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వాషర్ ఉంది, యాజ్ వెల్ as ఇక్కడ వైపర్ ఉంది. అండ్ ఈ పైన చూసుకుంటే మనకి బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో మోనోటోన్ కలర్స్ ఉంటాయి, యాజ్ వెల్ as డ్యూయల్ టోన్ కలర్స్ ఉంటాయి. డ్యూయల్ టోన్ కలర్స్ వచ్చేటప్పటికి మనకి మిడ్ వేరియంట్ యాజ్ వెల్ as టాప్ వేరియంట్ లో ఈ రెండిట్లో కూడా మనకి డ్యూయల్ టోన్ కలర్స్ అయితే వస్తాయి. సో మోనోటోన్ కలర్స్ ఏ వస్తాయి అలాగే డ్యూయల్ టోన్ కలర్స్ ఏ వస్తాయి అనేది నేనైతే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూడండి మీరైతే.
అండ్ మెయిన్గా దీంట్లో ఇంకొకటి చెప్పుకోవాల్సిన ఫీచర్, మంచి ఫీచర్ ఏంటంటే దీంట్లో ఉన్న బూట్ స్పేస్ అనమాట. దీంట్లో మనకి 336 లీటర్ కెపాసిటీ బూట్ స్పేస్ అయితే వస్తుంది. చాలా పెద్ద స్పేస్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక లైట్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. నైట్ టైం ఈజీగా యాక్సెస్ అవ్వడానికి, యాజ్ వెల్ as మనకి ఇక్కడ లగేజ్ ఏదైనా హోల్డ్ చేసుకోవడానికి హుక్ లాంటిది అయితే ఇచ్చారు. అండ్ ఈవెన్ ఈ రైట్ సైడ్ చూసుకున్నా మనకి హుక్ అయితే ఉంది. ఇక్కడ మనకి స్పేర్ వీల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇదైతే మనకి సిఎట్ నుంచి వస్తుంది. బయట వచ్చేటప్పటికి ఎంఆర్ఎఫ్ వాండరర్ అయితే ఉన్నాయి కదా, దీంట్లో వచ్చేటప్పటికి సిఎట్ వస్తుంది. అండ్ ఇది 165/80 R14 అయితే ఇచ్చారు. బయట అన్ని కూడా 16 కదా, బట్ నార్మల్ గా అన్ని కార్స్ లో చూసుకుంటే 15 అంటే 1 ఇంచ్ అలా తగ్గుతుంది. బట్ దీంట్లో చూసుకుంటే మనకి 2 అయితే తగ్గింది. స్పేస్ అయితే మాత్రం చాలా బాగుంది. యాజ్ వెల్ as దీంతో పాటు టూల్ కిట్ అయితే ఇచ్చారు. అండ్ ఈ వెనకాల సీట్స్ అయితే చూస్తున్నారు కదా, మనకి 60/40 స్ప్లిట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇంకా లగేజ్ స్పేస్ అనేది ఎక్కువ కావాలనుకుంటే కనుక ఈ 2 సీట్లు అయితే మనం ముందరికి స్ప్లిట్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ as ఈ వెనకాల టాప్ టెదర్ అని అయితే ఉంది కదా, దీంట్లో ఐసోఫిక్స్ మౌంటింగ్ మనకి యాంకరేజెస్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఐసోఫిక్స్ అంటే చిల్డ్రన్ సీట్స్ అవి మనం ఒకవేళ దీనికి అటాచ్ చేసుకోవాలన్నా సరే మనం అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే దీంట్లో చూసుకున్న మనకి పార్సిల్ ట్రే అయితే ఉంది. అండ్ ఒకసారి మనం ఇట్ సైడ్ నుంచి బ్యాక్ సీట్ లోకి అయితే యాక్సెస్ అవుతాం. బ్యాక్ సైడ్ మనం డోర్స్ చూసుకుంటే ఈ టైప్ లో అయితే ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా ఫ్యాబ్రిక్ టైప్ లో అయితే ఇచ్చారు. అంటే సాఫ్ట్ టచ్ అయితే ఉంటుంది అనమాట. ఈవెన్ మనం కూర్చున్నప్పుడు చెయ్యి ఇక్కడ పెట్టుకున్నా సరే మనకి హార్డ్ టచ్ కాకుండా సాఫ్ట్ టచ్ అయితే ఉంటుంది. అండ్ ఇదంతా టోటల్ హార్డ్ టచ్ ఉంది. ఇక్కడ సిల్వర్ డోర్ అన్లాక్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. యాజ్ వెల్ as ఇక్కడ పవర్ విండో స్విచెస్ అయితే ఇచ్చారు. అండ్ డోర్ హ్యాండ్లింగ్ కి యాజ్ వెల్ as ఇక్కడ బాటిల్ హోల్డర్, ఇది కూడా సైజ్ చూసుకుంటే మనకి పెద్దదే ఉంది. 1 లీటర్ బాటిల్ అయితే దీంట్లో ఈజీగా పడుతుంది అనమాట. బ్యాక్ సైడ్ సీట్ చూసుకుంటే ఈ టైప్ లో అయితే ఉంది. దీంతో పాటు మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా. అండ్ దెన్ మధ్యలో చూసుకుంటే మనకి ఆర్మ్ రెస్ట్ ఉంది విత్ 2 కప్ హోల్డర్స్ యాజ్ వెల్ as మొబైల్ హోల్డర్ అయితే ఉంది. అండ్ సీట్స్ పొజిషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడడానికి అంటే కొంచెం వెనక్కి లీన్ అయి కూర్చున్నట్టు అయితే ఉంటుంది. లాంగ్ జర్నీస్ లో మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ దెన్ లెగ్ రూమ్ యాజ్ వెల్ as నీ రూమ్ ఇవి అయితే బాగున్నాయి. అండ్ ఇవి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను, నేను పర్సన్ టు పర్సన్ అనేది చేంజ్ అవుతుందంటే ఇక్కడ మనకి లెగ్ రూమ్ కానీ లేదంటే థై సపోర్ట్ అనేది కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూర్చున్నప్పుడు ఒకలా ఉంటుంది, హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూర్చున్నప్పుడు ఒకలా ఉంటుంది. దీంట్లో చూసుకుంటే మనకి JBL స్పీకర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ అవి ఏం ఇవ్వలేదు ఈ వేరియంట్ లో వచ్చేటప్పటికి. బట్ ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఈ మధ్యలో చూసుకున్న మనకి హంప్ అయితే ఏం లేదు. సో ఈజీగా 3 persons అయితే కూర్చోవచ్చు. అదే లావుగా ఉన్న వాళ్ళు అయితే కనుక దీంట్లో 2 persons ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ 3 persons వరకు అయితే హ్యాపీగా సరిపోతుంది. దీంట్లో ఉన్న ప్లేస్ అయితే అలాంటిది అనమాట. ఈ కార్ వచ్చేటప్పటికి మనకి మంచి సేఫ్టీ రేటింగ్ తో వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి 4 స్టార్ గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ తో అయితే వచ్చింది. సో ఇదైతే క్లోజ్ చేద్దాం. అండ్ ఈవెన్ ఇక్కడ చూసుకున్నా మనకి ఇక్కడ ఒక రివర్స్ పార్కింగ్ కెమెరా వచ్చింది. యాజ్ వెల్ as పార్కింగ్ సెన్సార్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేటప్పటికి 2 పార్కింగ్ సెన్సార్స్ వచ్చాయి. అండ్ యాజ్ వెల్ as ఇక్కడ ఒక 2 పార్కింగ్ సెన్సార్స్ అయితే వచ్చాయి. టోటల్ 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈవెన్ వెనకాల మనకి డిఫ్యూజర్ చూసుకున్నా సరే మంచి ఏరోడైనమిక్ షేప్ లో అయితే ఉంది. రిఫ్లెక్టర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ సిల్వర్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. ఇది కూడా చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది. ఈ రూఫ్ రైల్స్ చూసుకున్నా సరే మనకి కలర్ ఫినిష్ అయితే చాలా బాగుంది కదా. బట్ ఇవి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే టోటల్ ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది అనమాట. హార్డ్ ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది. ఇవి వచ్చేటప్పటికి ఫేక్ రూఫ్ రైల్స్ ఇవి. అంటే మనకి డిజైన్ పర్పస్ లో అటాచ్ చేసినవి తప్ప ఇవైతే యూజ్ చేసుకోవడానికి అయితే ఏమవుతుంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ సీట్ చూద్దాం. అండ్ ఇక్కడ కూడా మనకి రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఇచ్చారు. కీ మనకి దగ్గరలో ఉన్నప్పుడు మనం కీలో ఆపరేట్ చేయకుండా జస్ట్ ఇక్కడ నుంచే మనం లాక్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ as అన్లాక్ చేసుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకున్నా సరే మనకి ఈ టైప్ లో అయితే ఉంది. డోర్ హ్యాండిల్స్ యాజ్ వెల్ as పవర్ విండోస్ స్విచెస్ ఉన్నాయి. అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్ ఉంది. సీట్ పరంగా చూసుకుంటే మనకి క్వశ్చన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇట్ సైడ్ మనకి ఓన్లీ రిక్నల్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. యాజ్ వెల్ as మనకి ఫ్రంట్ కి బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మెయిన్ ఇంకొకటి ఈ గ్లవ్ బాక్స్ అనమాట. దీంట్లో చూసుకుంటే మనకి 10 లీటర్ గ్లవ్ బాక్స్ అయితే వస్తుంది. పెద్ద గ్లవ్ బాక్స్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా చాలా కార్స్ తో మనం కంపేర్ చేసుకుంటే ఈ నిసాన్ మ్యాగ్నెట్ అనేది మంచి కంఫర్ట్ అయితే ఉంది. సీట్ కంఫర్ట్ కానీ లేకపోతే రైడ్ కంఫర్ట్ కానీ అవన్నీ. ఇప్పుడు ఒకసారి మనం డ్రైవర్ సైడ్ నుంచి యాక్సెస్ అయ్యి ఇంకా ఏ ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే చూద్దాం. మనకైతే టచ్ స్క్రీన్ కనబడుతుంది. యాజ్ వెల్ as AC బండ్స్ చూసుకున్నాం ఈ టైప్ లో అయితే ఉంది. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి టోటల్ గా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఈ నిసాన్ మ్యాగ్నెట్ ది కీ చూసుకుంటే ఈ టైప్ లో అయితే ఉంది. లాక్ అండ్ అన్లాక్ స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఈ టైప్ లో ఉంది. జస్ట్ నార్మల్ టైప్ లో అయితే ఉంది. అండ్ యాజ్ వెల్ as ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఉంది. సో ఇలా కీ మన దగ్గరలో ఉన్నప్పుడు యాజ్ వెల్ as పాకెట్ లో ఉన్నా సరే ఇది మనం లాక్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ as అన్లాక్ అయితే చేసుకోవచ్చు. ఈ మిర్రర్స్ దగ్గర ORVMs దగ్గర కూడా మనకి టర్న్ సిగ్నల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది మాన్యువల్ కాబట్టి క్లచ్, బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. అండ్ హెడ్ లైట్ లెవెలర్ అయితే ఉంది. అండ్ AC బండ్స్ డిజైన్ అయితే మాత్రం నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చాయి. మంచి స్టైలిష్ గా అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నా మనకి పవర్ విండోస్ రిలేటెడ్ స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే ఉన్నాయి. ORVM రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక బాటిల్ హోల్డర్ అయితే ఉంది. 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. అండ్ పెట్రోల్ లిడ్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ అయితే ఉంది. సో మనకి స్టీరింగ్ వీల్ అయితే ఈ టైప్ లో ఉంది. అండ్ స్టీరింగ్ వీల్ మనకి చూసుకుంటే అడ్జస్ట్మెంట్స్ అనేది టిల్ట్ ఆప్షన్ అయితే ఉంది. బట్ టెలిస్కోపిక్ అయితే ఏం లేదు.
జస్ట్ టిల్ట్ ఆప్షన్ మాత్రమే ఉంది. పైన కూడా మనకి నిసాన్ అనేది బ్యాడ్జింగ్ అయితే వచ్చింది అండ్ దీని మీద కొన్ని కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం అయితే ఇంజిన్ స్టార్ట్ చేద్దాం. అండ్ మెయిన్ గా ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకుంటే టోటల్ డిజిటల్ యూనిట్ అయితే వస్తుంది. చూడడానికి అయితే చాలా ప్రీమియం ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. యాజ్ వెల్ as సిగ్నల్ ల్యాంప్స్ అవి మనం యాక్సెస్ చేసుకోవడానికి అంటే లెఫ్ట్ అండ్ రైట్ సిగ్నల్ ల్యాంప్స్ అవి యాక్సెస్ చేసుకోవడానికి అయితే ఉంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి తెలిసిందే వైపర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. దీని మీద మనకి స్టీరింగ్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేటప్పుడు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ కి అండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ లో ఇక్కడ నుంచి అయితే మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో చూపిస్తుంది ఫ్యూయల్ ఎకానమీ ఎంత వచ్చింది అనేది అయితే చూపిస్తుంది. అండ్ దెన్ ఇంకా ఏమేమి చూపిస్తున్నాయి అనేది చూద్దాం. సో ట్రిప్ ఏ డ్రైవ్ కంప్యూటర్ అని వచ్చింది చేస్తారా. సో ట్రిప్ ఏ అనమాట. ట్రిప్ ఏ టోటల్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, ఎంత టైమ్ లో తిరిగింది, యావరేజ్ ఎంత వచ్చింది అనేది, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఉంది, సర్వీస్ ఇంటర్వెల్ అయితే చూపిస్తుంది అండ్ డిమింగ్ కంట్రోల్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సైడ్ చూసుకుంటే మనకి టెంపరేచర్ చూపిస్తుంది అండ్ దెన్ మధ్యలో చూసుకుంటే మనకి స్పీడ్ చూపిస్తుంది అండ్ ఇది చుట్టూరా ఉన్నది అయితే మనకి ఆర్పిఎం ఇండికేషన్ అయితే చూపిస్తుంది అండ్ ఫ్యూయల్ వార్నింగ్ అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఫ్యూయల్ లెవెలింగ్ కి ఎంత ఉంది ఏంటి అనేది. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ చూసుకుంటే మనకి బేసిక్ అయితే ఉంటుంది. రేడియో, మీడియా, ఫోన్, వెహికల్ సెట్టింగ్, స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్, దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో యాజ్ వెల్ as యాపిల్ కార్ప్లే అయితే ఉంది. అండ్ మెయిన్ గా దీంట్లో ఈ వెహికల్ సెట్టింగ్స్ చూసుకుంటే కనుక మనకి డ్రైవింగ్ ఈకో, మనం ఏ టైప్ లో డ్రైవ్ చేస్తున్నాం అనేది అయితే చూపిస్తుంది. అంటే యాక్సిలరేషన్, గేర్ షిఫ్ట్, అలాగే యాంటిసిపేషన్ అండ్ ట్రిప్ రిపోర్ట్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో ఎకో కోచింగ్ అంటే మనము ఎలా డ్రైవ్ చేస్తున్నాం దాన్ని బట్టి ఇంకా మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలనేది మనకైతే సజెషన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. అండ్ దాని ఒకవేళ రేర్ కెమెరా మనం కావాలన్నా సరే ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు. ఈవెన్ రివర్స్ గేర్ వేసినా మనకి రేర్ కెమెరా అయితే ఆన్ అవుతుంది. ఆన్ చేయకపోయినా అంటే రివర్స్ అనేది మనం ఆన్ చేయకపోయినా ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏసీ రిలేటెడ్ కంట్రోల్స్ ఉంది. యాజ్ వెల్ as ఇక్కడ హజార్డ్ స్విచ్ అయితే ఉంది అండ్ దెన్ టోటల్ డోర్ లాక్ అండ్ అన్లాక్ స్విచ్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఏసీ బ్లోయర్ స్పీడ్ అయితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండ్ టెంపరేచర్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి టోటల్ మోడ్స్ అనమాట. మోడ్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే మోడ్స్ అంటే పైకి మనకి ఫేస్ దగ్గరికి ఏసీ తగలాలా, లేకపోతే కాల్ దగ్గరికి ఏసీ తగలాలి, ఇవైతే ఉంటుంది కదా. దీంట్లో స్టోరేజ్ స్పేస్ అయితే బాగానే ఉంది. టాప్ అండ్ వేరియంట్స్ వచ్చేటప్పటికి మనకి మ్యాగ్నెటిక్ ఫోన్ చార్జర్ అయితే వస్తుంది. స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. సో 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. యూఎస్బి పోర్ట్ అయితే ఒకటి ఇచ్చారు. స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఉంది. అండ్ దీంట్లో మెయిన్ గా ఈ గేర్స్ చూసుకుంటే కనుక టోటల్ 5 స్పీడ్ మాన్యువల్ కాబట్టి ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వచ్చింది. యాజ్ వెల్ as రివర్స్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఈ టైప్ లో అయితే వేయాలి. అండ్ రివర్స్ వేసిన తర్వాత మనకైతే ఇక్కడ చూపిస్తుంది గైడ్ లైన్స్ అయితే చూపిస్తున్నాయి. అండ్ దెన్ హ్యాండ్ బ్రేక్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. 2 బాటిల్స్ అయితే ఉంటాయి. 2 బాటిల్స్ అయితే ఈజీగా ఫిట్ అవుతాయి. అండ్ ఇది బ్యాక్ సైడ్ వాళ్ళకి ఈవెన్ మనం కూడా యాక్సెస్ చేయొచ్చు అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ దెన్ సీట్ క్వశ్చన్ అయితే చాలా బాగుంది. బట్ లావుగా ఉన్న వాళ్ళకి అంత కంఫర్ట్ అయితే ఉండకపోవచ్చు నేను అనుకోను. ఎందుకంటే ఈ సైడ్ ఈ ఎడ్జెస్ చూస్తున్నారు కదా, ఈ ఎడ్జెస్ అనేవి మనకి లావుగా ఉన్న వాళ్ళు కూర్చున్నప్పుడు అంత కంఫర్ట్ అయితే ఉండదు. బట్ సన్నగా ఉన్న వాళ్ళకి అయితే ఓకే. లావుగా ఉన్న వాళ్ళు లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇది ఇష్యూ వస్తుంది. తక్కువ జర్నీలో మనకి అంత ఇష్యూ అయితే ఏం రాదు. కానీ పైన చూసుకుంటే మనకి సన్ వైజర్ అయితే ఒకటి ఉంది అండ్ మైక్ అయితే ఉంది. అసలు ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వాంటీ మిర్రర్ తో పాటు అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మాన్యువల్ గా మనం అయితే డిమ్ చేసుకోవచ్చు. సో IRVM అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి లోపల లైట్స్ అయితే స్విచెస్ ఉన్నాయి. అండ్ దెన్ ఈవెన్ ఇక్కడ చూసుకున్నా మనకి బ్యాక్ సైడ్ ఇందాక నేను మీకు అయితే చూపించలేదు, ఇక్కడ కూడా మనకి లైట్ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో రీడింగ్ ల్యాంప్ ఈవెన్ బ్యాక్ సైడ్ వాళ్ళకి ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో కార్లో లోపల క్యాబిన్ అంతా ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈజీగా చిల్ అవుతుంది. ఏసీ అయితే మాత్రం టాప్ నాచ్ ఉందని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఈజీగా మొత్తం చిల్ అవుతుంది. అండ్ దెన్ దీంట్లో ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి దీంట్లో ABS ఉంది, ESC ఉంది, ట్రాక్షన్ కంట్రోల్, అలాగే వెహికల్ డైనమిక్స్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ ఉంది అండ్ హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ ఉంది, యాంటీ రోల్ బార్ ఉంది. సో దీంట్లో సేఫ్టీ పరంగా చూసుకుంటే మనకి అక్కడ రాజీ పడాల్సిన అవసరం అయితే లేదు. మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. డ్రైవర్ సైడ్ సీట్ లో చూసుకున్నా సరే మనకి హైట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. ఈ ప్రైస్ రేంజ్ లో మనకి హైట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు చూస్తున్నారు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్ లో మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అయితే రావట్లేదు, బట్ దీంట్లో హైట్ అడ్జస్ట్మెంట్ అయితే వచ్చింది. సో హుడ్ ఓపెన్ చేస్తే ఈ టైప్ లో ఉంది. బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం అసలు చాలా బాగుంది, మంచి హెవీగా అయితే ఉంది. అండ్ ఇది టోటల్ పెట్రోల్ కాబట్టి అండ్ అది కూడా వితౌట్ టర్బో కాబట్టి మనకి చూస్తే తెలిసిపోతుంది. మొత్తం ఖాళీగా అయితే ఉంటుంది. అండ్ ఈ ఫ్రంట్ ఇక్కడ నుంచి చూసుకున్నా సరే లోపల రేడియేటర్ కి ఎంత స్పేస్ ఉందో చూస్తున్నారు కదా. సో పెడెస్ట్రియన్ సేఫ్టీ గురించి ఇది టోటల్ ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది. అండ్ గమ్ముని ముందు నుంచి ఏదైనా తగిలినా మనకి లోపల రేడియేటర్ అయితే ఏం డ్యామేజ్ అవ్వదు, గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి. వితౌట్ టర్బో అనమాట ఇది పెట్రోల్ ఇంజిన్. దీంట్లో మనం ఇంజిన్ ఆప్షన్స్ చూసుకున్నా సరే పెట్రోల్ యాజ్ వెల్ as టర్బో పెట్రోల్ 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. రెండిట్లోనూ కూడా మనకి మాన్యువల్ ఉంటుంది, యాజ్ వెల్ as ఆటోమేటిక్ ఉంటుంది. అండ్ ప్రీమియం లోకి వెళ్తే కనుక CVT అయితే ఉంటుంది. అండ్ నార్మల్ పెట్రోల్ చూసుకుంటే మనకి 72 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 96 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 999 cc అయితే వస్తుంది. అండ్ అదే సేమ్ మనం టర్బోలో చూసుకున్నా సరే 999 cc అయితే వస్తుంది. పవర్ అనేది పెరుగుతుంది అనమాట. 100 PS పవర్ వస్తుంది. యాజ్ వెల్ as 160 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది గైస్ ఇప్పటి వరకు అయితే చూసారు కదా నిసాన్ మ్యాగ్నెట్ గురించి డీటెయిల్డ్ వాక్ అరౌండ్ వీడియో అయితే.
అండ్ ఇప్పటివరకు మీరు చూసిన వేరియంట్ ప్రైస్ ఎంతని మీరైతే వెయిట్ చేస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి 9,50,000 ఆర్డర్లో అయితే మీకు వచ్చేస్తుంది. అండ్ డీటెయిల్గా ఒకవేళ మీరు ఈఎంఐ గురించి తెలుసుకోవాలన్నా సరే, డౌన్ పేమెంట్ గురించి కానీ, లేదంటే మీరు టెస్ట్ రైడ్ చేసి ఫీల్ అవ్వాలని తెలుసుకోవాలనుకున్నా సరే ఈ షోరూమ్ని అయితే విజిట్ చేయండి. ఈ షోరూమ్ కంప్లీట్ డీటెయిల్ అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాజ్ వెల్ యాజ్ గూగుల్ మ్యాప్ లింక్ కూడా నేనైతే ఇస్తాను. విశాఖపట్నం బిర్లా జంక్షన్లో అయితే ఉంటుంది. ఇది లక్ష్మీ నిశాంత్ షోరూమ్ అనమాట. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైడ్ సేఫ్, టేక్ కేర్.